నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తిరుపతి జిల్లా నాగలాపురంలో వరుస దొంగతనాలు, ఆందోళనలో ప్రజలు. పశువుల పంపిణీలో అవకతవకలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. యూరియా ఇవ్వడం లేదు, ఆదోని సబ్ కలెక్టర్ను ముట్టడించిన రైతులు. విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయండి, వామపక్ష సంఘాల పిలుపు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలతో స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. 4 రోజుల క్రితం బంగారం దుకాణంలో మధ్యాహ్నం 2 మహిళలు బంగారం కొనుగోలుకు వచ్చి 12 గ్రాములు 2 బంగారం గొలుసులను అపహరించుకొని వెళ్లారు. అదే రోజు రాత్రి ఆ దుకాణంలో దుండగులు చోరీ కోసం చొరబడేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే తాజాగా బజారు వీధిలోని ముస్తాఫా టెక్స్టైల్స్ వస్త్ర దుకాణంలో చోరీ జరిగినట్లు బాధిత దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో చోరీ వెలుగులోకి వచ్చింది. అయితే వస్త్ర దుకాణంలో జరిగిన చోరీ కూడా గత శనివారం రోజు జరిగినట్టు బాధిత దుకాణదారుడు చెబుతున్నాడు. వస్త్ర దుకాణంలో 75,000 నగదు, 35,000 విలువ కలిగిన వస్త్రాలను దోచుకెళ్లినట్లు వస్త్ర దుకాణదారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పశువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. పంపిణీ చేయబడిన పశువులు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోతున్నాయని, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు నాణ్యమైన గిత్తెల సీమెన్ ఇవ్వకపోవడంతో, ఎన్నిసార్లు సీమెన్ వేసినా గర్భం దాల్చకపోవడంతో ఎక్కువ శాతం పశువులు ఇక వధశాలకు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టిన పథకంలో భాగంగా పశువుల పంపిణీ జరుగుతోందని, దీనిపై అధికారులు స్పందించాలని వారు కోరారు. పశువులు సరైన వైద్య పరీక్షలు లేకుండా అనారోగ్యంగా ఉన్నవే పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికే చాలా మంది రైతులు పశువులు మృతి చెందాయని అధికారులు గుర్తించకపోవడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మేము ఒక 28/6/2025 నాడు లాయర్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగినది. ఆ విషయం ఏమంటే, ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దుల వీర్యాన్ని నాసిరకం అంటే పాలసారా లేనటువంటి ఎద్దుల వీర్యాన్ని సుమారు 1,00,000 డోసుల వీర్యాన్ని రాష్ట్రంలో పశుపోషకులందరికీ సరఫరా చేశారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పశుపోషకుల్ని ఆర్థికంగా నష్టపోయేదానికి కారకులైనారు డిపార్ట్మెంట్ వారు. అది మంచిదే కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉన్నది, డిఎల్డి అధికారులకు ఉన్నది, జేడీ గారికి ఉన్నది, ఏపీఎల్ఐ సిఓకు ఉన్నది. కానీ ఎవరు దాని మీద చర్య తీసుకోవడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. సెకండ్ పాయింట్ ఏమంటే, ఒక పశువుకి 5-6 సార్లు సెమన్ చేసినా కట్టకపోవడం వల్ల వారానికి కొన్ని వందలు వేల పశువులు వధశాలకు తరలిపోతున్నాయి. ఇదే విధంగా కొనసాగితే వచ్చే 4 ఏళ్లలో పశు సంపద పూర్తిగా అంతరించిపోయి పాలు అనేదే కృత్రిమ పాలు మార్కెట్లోకి వచ్చి ప్రజల ప్రాణాంతకమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. అదేవిధంగా కడప జిల్లా జేడీ గారు ఏ విషయం చెప్పినా ఆమె పట్టించుకోరు. అంటే మనం ఏమైనా కంప్లైంట్ పెట్టా అది నాకు కాదులే, నాకు సంబంధం లేదులే అన్నట్టు పక్కన పడేసాలి. ఆమె పూర్తిగా అవినీతికి తెరలేపింది. ఏ విధంగా అంటే, ఎన్ఏఐపి ప్రోగ్రాం 2019లో స్టార్ట్ అయింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మేము ఉచితంగా సెమన్లు చేస్తున్నాము రైతులకి అని పేపర్ ప్రకటన కానీ ఏమి ఇవ్వకుండా దాచిపెట్టి సుమారు 1,00,000 డోసుల వీర్యాన్ని పశుపోషకులకి వేసి ప్రతి పశుపోషకుని దగ్గర 100 నుంచి 150 రూపాయలు డబ్బులు వసూలు చేసి అందరు పంచుకున్నారు. మేము మాట్లాడే ప్రతి విషయానికి నా దగ్గర ఆర్టీఐ రిప్లై ఉండేది. పూర్తి రైతుల నుంచి మేము తీసుకొని సమాచారం ద్వారానే మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా మేము వ్యాక్సినేషన్ సంబంధించి ఒకటి ఆర్టీఐ అడగడం జరిగినది. మాకు 15 రకాల వ్యాక్సిన్లు పశువులకి పక్షులకి వేస్తామని చెప్పి ఆర్టీఐ రిప్లై ఇవ్వడం జరిగింది. పల్లెల్లో ఎక్కడ బ్రూసిల్లస్ వ్యాక్సిన్ కానీ, కోళ్ళకు సంబంధించిన వ్యాక్సిన్ కానీ ఎక్కడా వేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే పీపీఆర్ వ్యాక్సిన్ గొర్రెలకు చేయకపోవడం వల్ల కొన్ని వేల గొర్రెలు చనిపోయి రైతులు కొన్ని వందల కోట్లు గొర్రెల పోషకులు ఆర్థికంగా నష్టపోయినారు. ఇవన్నీ ఎంతమంది కలెక్టర్ గారికి, ఎంతమంది సెక్రటరీకి ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. మేము తదుపరి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు ఏ విధంగా పోవాలని ఆలోచిస్తా 28వ తేదీ గత నెల లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. పశువర్ధక శాఖ వాళ్ళని అడిగినాం. వాళ్ళు ఏదో బేచరు పోతరు అట్లా 5-6 ఏళ్ళు గడిచిపోయింది, ఆవులు కట్టడం లేదు. ఏమిటిదా అని దాని అనుభవపూర్వకంగా ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళ కాడ నాసిరకము సెమెన్లు ఉండయి, సెమెన్లు సరిగ్గా పనిచేయడం లేదు, దాంట్లో వేసే నైట్రేట్ లిక్విడ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అని అంటే దాని మీద ఆరా తీసుకుంటూ వచ్చి ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తే ఇంతవరకు కూడా పశువర్ధక శాఖ వాళ్ళు వేసిన సెమెన్ ఇంతవరకు ఈ 15 సంవత్సరాలలో నాకు ఒక్కటి కూడా ఆవు కట్టడం లేదు, ఈనడం లేదు.
నేనే అనుకుంటే నా చుట్టుపక్కల నా మిత్రులు నా బంధువులు వీళ్ళకు పశువులు ఉన్నాయి, ఎనుములు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, పొంగనూరు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అందరికీ ఇదే పరిస్థితి అని చూస్తే బర్రెల పరిస్థితి అయితే ఇంకా దారుణం. పశువర్ధక శాఖల్లో వచ్చారు, చెమ్మిళ్ళు చేస్తారు, 100, 150, 200 లెక్క తీసుకుంటారు, పోతారు. అసలు అది అట్లా 5-6 సార్లు వేయించారు. ఇంకా కాక కోతకు అమ్ముకుంటూ ఉండరు. బ్రోకర్లు వచ్చారు, కోతకు అమ్ముకుంటారు. ఇదంతా పెద్ద దందాగా జరుపుతుంది. వీళ్ళు ఏంది వధశాలలో ఏమన్నా వీళ్ళతో కుమ్మక్కైనారా పశువర్ధక శాఖ వాళ్ళతో అన్నట్టుగా ఉంది నాకైతే. ఎన్నిసార్లు సెమిన్ చేసినా కానీ పశువులు కట్టకపోతే ఇంకా ఎవరేం చేస్తారు? కాకపోతే కొంతమంది అయితే దున్నపోతులను పెట్టుకున్నారు, దున్నపోతు దాడించుకొని వేసుకొని రైతులు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటారు. కానీ ఈ పశువర్ధక శాఖ వల్ల ఎలాంటి రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఉపయోగం లేకుండా పోవడంతో రైతులు దాదాపు ఒక్కొక్కరి పశువులు ఎత్తి పెట్టుకుంటూ వచ్చి పాల లేకుండా ఇప్పుడు కృత్రిమ పాలు రాబట్టి పల్లెల బురద ప్యాకెట్లు. అది మా పరిస్థితి, రైతు పరిస్థితి. ఇంకా పశువర్ధక శాఖ వాళ్ళైతే కానీ అసలు ఎలాంటి చర్య, ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పలకరు, ఆ సెమిన్లు చేయమని చేయరు. ఆ సెమిన్లు చేసినా కానీ ఈ పని చేయకుండా పోతున్నాయి. మా పరిస్థితితో ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి. వీళ్ళ మీద ఏం చర్య తీసుకోవడానికి. వికారాబాద్ జిల్లా తాండూరులో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. చిలకవాగు నీటి ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తాండూరు మండలం బెలకటూరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడి నిలిచిపోయాయి. అలాగే పెద్దమూల్ మండలం ఇందూరు గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరాయి. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలంలో యూరియాను అందించండి మహాప్రభో. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వద్ద రైతులు గగ్గోలు. యూరియా కోసం వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా, వారం రోజుల నుంచి రైతు సేవా కేంద్రానికి వస్తున్నా ఒక్క బస్తా ఎరువు కూడా అందడం లేదు. పెద్ద రైతులకు 30 నుంచి 50 బస్తాల వరకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు 1 బస్తా కూడా ఇవ్వడం లేదని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముందు రైతులు గగ్గోలు పెట్టారు. మండలంలో వివిధ సమావేశాల్లో పాల్గొని కౌతాలం రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మంగళవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వచ్చారు. యూరియా కోసం బాపురం, వీరాల దిన్నె, సులేగిరి, కౌతాలం రైతులు రైతు సేవా కేంద్రానికి తరలి వచ్చారు. రైతు సమస్యలను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అడిగి తెలుసుకున్నారు. ఇక భూస్వాములకే యూరియా, మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న భూస్వాములకే యూరియా అందుతోందని, వారికే వ్యవసాయ అధికారులు యూరియాను అందిస్తున్నారని, చిన్న సన్నకారు రైతులకు టోకెన్లు ఇచ్చి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫర్టిలైజర్ షాపుల్లో లింకులు, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా కావాలంటే ఇతర సరుకులు కొంటేనే ఇస్తామని చెప్తున్నట్లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. యూరియా కోసం 10 రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా 1 బస్తా కూడా అందలేదని రైతులు వాపోయారు. పొలం పనులు మానుకొని యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నట్లు రైతు పింజరి బందే సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన ఇండెంట్ ముందుగా ఎందుకు పెట్టలేదని వ్యవసాయ అధికారులపై సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎంత అవసరమో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. పెద్ద రైతు 8, 10 పొలం పట్టా, పాస్ పుస్తకాలు తీసుకొచ్చిన 1 పుస్తకానికే ఎరువులు అందించాలని తెలిపారు. రైతులకు 2-3 రోజుల్లో వారి గ్రామాల్లోనే యూరియాను అందిస్తామని హామీ ఇచ్చారు. పాస్బుక్ తీసుకొచ్చినా సరే అతనికి కొంత ఇవ్వాలి. మిగతా వాళ్ళు కావాలంటే వాళ్ళు పర్సనల్గా వచ్చి తీసుకోవాలి అంతే తప్ప ఒకడు ఊరంతా తిరిగి 50 పాస్ పుస్తకాలు ఉన్నాయి నాకు 100 బస్తాలు ఇచ్చేయండి అంటే ఒకరికి మీరు అలా ఇచ్చేస్తే ఎలాగా? వీళ్ళందరూ పల్లెకి వచ్చేస్తాం ఒకటి వేసుకుందాము మరి ఆడ లింక్ చేసి యాడ్ తీసుకున్నానని ఇటుకు వచ్చేది మా ప్రాబ్లం అదే సార్. లింక్ ఉంది దానికి ఈ సంవత్సరం ఇంత ప్రాబ్లం ఉంది. మరి ದೊಡ್ಡ ರೈತರು ಕೊಟ್ರೆ ನಾವು ಆಗೋಗ್ಬಿಡೋದಕ್ಕ ಹೊಲಕ್ಕೆ ಹೋದ್ರೆ 3 ದಿನ ಆಯ್ತು 6 ದಿನ ಆಯ್ತು ತಿರ್ಗಕ್ಕ ಅಸಲ್ ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಟೋಕನ್ ಲೆಕ್ಕೆಲ್ಲ ಏನಿಲ್ಲಪ್ಪ, ಸುಮ್ಮನೆ ಬರ್ತಾರ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ ಟೋಕನ್ ಲೆಕ್ಕ ಅಂತ. ಹೊಲಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಂದ ಮತ್ತೆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ యావలగడ్డ గ్రామ శివారులో వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ధరావతి రమేష్కు 11 సంవత్సరాల క్రితం టేకులపల్లి మండలం మైళ్ళు తాండాకు చెందిన ఊర్మిళతో వివాహం జరగగా వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు.
కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో 20 రోజుల క్రితం ఉర్మిళ పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం గ్రామ శివార్లోని చెట్టుకి రమేష్ ఉరి వేసుకుని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలంలో రక్తపు ఆనవాళ్లను గుర్తించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 20 రోజులు మమ్మల్ని ఏడ్చి ఉంటుంది సార్. మా నాన్నని చంపేస్తా అని ఎప్పుడు అనేది చెప్పు. ఒక రోజు గుడువ పెట్టుకున్నారు, చిన్న గుడువ. అది కాదు సార్, మా అమ్మోళ్ళు బాగా గొడవ పడ్డారు సార్. మా ఊరు వాళ్ళంతా మా అమ్మ వైపు మాట్లాడారు సార్. అప్పటి నుంచి మా అమ్మ బాగా ఓవర్ చేస్తుంది సార్. మా డాడీ కొట్టాలని అందరు చూస్తున్నారు. మా డాడీ కొట్టే మీదనే సార్ పేరుంది, కానీ మా అమ్మ తిట్టితేనే కొడతారు సార్ మా డాడీ. రాత్రి తలుపు కొట్టిర్రు. తలుపు కొట్టే ఫోన్ చేసిండు ఓస్పాడకి. ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇట్లా నుంచి ఇంకో అప్పుకొని ఉన్నాడు. తలపు పీయడం అట్లే ఉంది. అట్లే ఉంటే ఇట్లా నుంచి ఎత్తుకెళ్ళిపోయారు. అయితే ఏం చేసిందంటే చిన్న మాట మీద ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే ఇక ఏదో కూతురు బాగా తిడుతుంది. తిట్టినప్పుడు వాళ్ళ చిన్నమ్మ ఉంది. వాళ్ళ చిన్నమ్మ తోటి ఫోన్ చేస్తే వాళ్ళ చిన్నమ్మ తిట్టుంటుందా ఆగటలే, ఆమె నోరు ఆగటలే అని ఇక మా కొడుకు అన్నది వాళ్ళ చిన్నమ్మ, బాబు తెచ్చి తోలిపో, 2 రోజులు ఉంచి బుద్ధులు పెట్టి చెప్తా తోలిపోమని చెప్పింది. చెప్తే ఇక తోలి వచ్చిండు. తోలి వచ్చినాక మళ్ళీ 2 రోజులు పంపుతామన్నా అక్క, మరి పంపలేదు ఎందుకని ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇక నేను కన్నానా, నాకు బిడ్డ అది తోలిటని వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల బంద్కు వామపక్షాల విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ, హాస్టల్ వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. విద్యా సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు. గత ప్రభుత్వం చెప్పినట్టు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలు కావడం లేదన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటామని వారు అన్నారు. మరియు కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాల బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యాసంఘం పిలుపునివ్వడం. ఈరోజు భాగంగా జగిత్యాలలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న చూసినట్టు ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్ట్ కావచ్చు, టీచర్ పోస్ట్ కావచ్చు, హాస్టల్ వార్డెన్ పోస్ట్ కావచ్చు, ఇవి కూడా భర్తీ లేదు. గత 20 సంవత్సరాల నుంచి స్కావెంజర్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, ఏవి కూడా భర్తీ లేదు. అలాగే చదువుకునే పరిస్థితి లేదు. చదువుకునే పరిస్థితి కార్పొరేట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజుల వ్యాపారం జరుగుతుంది. బుక్స్ దందా చేస్తుంది. దీనిపైన గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోవాలన్నప్పుడు కూడా దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి వాటికి స్కీమ్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులు చదువు ఏందన్నది వాళ్ళు ప్రశ్నగా మారింది. సీట్ వచ్చిన విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్ళి చదవాలంటే వాళ్ళకి సీట్ ఇచ్చే పరిస్థితి యాజమాన్యాలు కల్పించడం లేదు. అట్లాగే కేజీ నుండి పీజీ విశ్వవిద్యాలయాన్ని గత ప్రభుత్వం చెప్పి దాన్ని అమలు నోచుకోవడం లేదు. అట్లాగే ఇంకా చూసుకున్నట్టు చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ఈపీని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాల సీఎంలు, అసెంబ్లీలో వాళ్ళు అమలు నిలిపి దాన్ని వ్యతిరేకిస్తే మన రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని మర్చిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు విద్యాశాఖ లేకపోవడం విడ్డూరంగా ఉంది. విద్యాశాఖ మంత్రి లేకపోవడం విడ్డూరంగా ఉంది. విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ మంత్రిని నియమించుకోకుండా, కనీస విద్యా పర్యవేక్షణ జరగకుండా ఈరోజు విద్యారంగాన్ని విస్మరిస్తూ, కార్పొరేట్ కొమ్ము కాస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తుందని చెప్పి స్పష్టంగా ఈరోజు కనిపిస్తుంది. అట్లాగే రానున్న రోజుల్లో కూడా విద్యారంగ సమస్యలపైన ఇటువంటి పోరాటాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు బంధువులు సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరియు అదేవిధంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యాజమాన్యాలకు మరియు ప్రిన్సిపాల్లకు కావచ్చు, ప్రధానోపాధ్యాయులకి అందరికీ మా పేరున ఏఎస్ఎఫ్ పక్షాన విద్యార్థి ఉద్యమం తెలియజేస్తున్నాం. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతి జిల్లా నాగలాపురంలో వరుస దొంగతనాలు, ఆందోళనలో ప్రజలు.
పశువుల పంపిణీలో అవకతవకలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. యూరియా ఇవ్వడం లేదు, ఆధోని సబ్ కలెక్టర్ను ముట్టడించిన రైతులు. విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయండి, వామపక్ష సంఘాల పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.